గురు బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 నుండి 2026 వరకు మీనరాశిలో ఒక నక్షత్రమైనటువంటి ఉత్తరాభాద్రపద నక్షత్ర జాతకులకు 4 పాదాలలో జన్మించిన వారికి ఈ సంవత్సరంలో ఫలితాలు అనేవి ఎలా ఉండబోతున్నాయో చాలా క్లియర్గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. 2025 సంవత్సరం ఆరంభం మాత్రం ఉత్తరాభాద్రపద నక్షత్ర జాతకులకు బాగుంటుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే బృహస్పతి యొక్క సంచారం, గురువు యొక్క స్థానం అనేది ఆర్థికంగా మీకు బాగా కలిసి వస్తుంది. పెట్టుబడులన్నీ కూడా బాగా కలిసి వస్తాయి. షేర్ మార్కెట్లో లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. స్టాక్ మార్కెట్లో కానీ షేర్ మార్కెట్లో కానీ లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయండి. వ్యాపారం కూడా అభివృద్ధి చెందుతుంది. అయితే మార్చి 29వ తారీఖు తర్వాత శని భగవానుడు కుంభరాశిని విడిచిపెట్టేసి మీ సొంత రాశి అయినటువంటి మీనరాశిలోకి అడుగు పెట్టబోతున్నాడు. మే 14వ తారీఖు తర్వాతేమో బృహస్పతి యొక్క సంచారం అనేది మారనుంది. బృహస్పతి వృషభ రాశిని విడిచిపెట్టి మిథున రాశిలోకి రాబోతున్నాడు. కాబట్టి మే వరకు మీకు బాగానే ఉంటుంది, కానీ మే తర్వాత కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. మెయిన్గా ఆర్థికంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అనుకోని ఖర్చులు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా ముఖ్యంగా మే తర్వాత ఉత్తరాభాద్రపద నక్షత్రంలో జన్మించి మధుమేహంతో ఎవరైతే బాధపడుతున్నారో, షుగర్తో ఎవరైతే బాధపడుతున్నారో, డయాబెటీస్తో ఎవరైతే బాధపడుతున్నారో వారు చాలా జాగ్రత్తగా ఉండాలండి. అలానే ఆహార విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మళ్ళీ ఏడాది చివరిలో మీకు బాగానే ఉంటుందండి. మే 14వ తారీఖు వరకు గురు గోచారం అనేది అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఏలినాటి శని యొక్క 2వ దశ జరుగుతున్న మార్చ్ 29వ తారీఖు తర్వాత నుండి ఆ ప్రభావం అనేది మే 14వ తారీఖు వరకు ఈ ఉత్తరాభాద్రపద నక్షత్ర జాతకులకు తెలియదండి. ఎందుకంటే ఆ చెడు ప్రభావం నుండి గురువు చక్కగా మిమ్మల్ని కాపాడగలుగుతాడు. కాబట్టి మీరు పనిచేస్తున్న స్థలంలో మార్పు రావటం కానీ, కంపెనీ చేంజ్ అవ్వటం కానీ, కొత్త పరిచయాలు ఏర్పడటం కానీ జరుగుతాయి. గురువు యొక్క దృష్టి అనేది లాభస్థానం పైన ఉండటం వల్ల ఉద్యోగపరంగా మాత్రం అభివృద్ధి అనేది ఉంటుంది. కావున ఉత్తరాభాద్రపద నక్షత్ర జాతకులు 2025 మే 14వ తారీఖు రాత్రి 10:36 వరకు గురువు అనుకూల స్థానంలో ఉండటం వల్ల ఏదైనా బిజినెస్ పెట్టాలి అనుకుంటే పెడతారు, వాహనాన్ని కొనాలి అనుకుంటే కొనగలుగుతారండి. వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా అనుకూలంగా ఉంటుంది. మెయిన్గా కొత్త పరిచయాలు అనేవి ఏర్పడతాయండి. ఏదైనా గృహాన్ని కొనుగోలు చేద్దాం అనుకున్నా, గృహప్రవేశం చేయాలి అనుకున్నా ఏదైనా మే ముందే అయిపోయేలాగా ప్రయత్నించండి. శుభ కార్యక్రమాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. మెయిన్గా ఈ ఉత్తరాభాద్రపద నక్షత్ర జాతకులకు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరగటం కానీ, దానివల్ల గజిబిజి వాతావరణం ఉండటం కానీ, లేదా మీకు పెళ్ళి అవ్వటం కానీ, ఏదో ఒక రకంగా ఇంట్లో శుభ కార్యక్రమాల వల్ల కానీ, దైవ కార్యక్రమాల వల్ల కానీ, పిల్లలు పుట్టడం వల్ల కానీ ఎక్కువగా పని చేయాల్సి రావటం, ఎక్కువగా పరిచయాలు అవటం, దానితో పాటుగా డబ్బు కూడా ఖర్చు అవటం అనేది జరుగుతుంది. ఈ ఉత్తరాభాద్రపద నక్షత్ర జాతకులకు ద్వితీయార్థంలో అనగా మే 18వ తారీఖు తర్వాత రాహు యొక్క గోచారం అనేది 12వ ఇంట్లో ఉంటుందండి. శని భగవానుడి యొక్క గోచారం అనేది 1వ ఇంట్లో ఉంటుంది. కావున ఎముకలకు సంబంధించి మెయిన్గా బోన్స్కి సంబంధించిన విషయాలలో కానీ, నరాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. ఎవరైతే పొద్దున్నుండి సాయంత్రం వరకు కూర్చునే పని చేయాలో వారు నరాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మధ్య మధ్యలో లెగిసి వాకింగ్ చేయటం మంచిదండి. అలానే బోన్ స్ట్రెంగ్త్ అనేది బాగుండాలి అంటే కాల్షియం ఉండే ఆహారాన్ని తీసుకోండి. మెయిన్గా మీకు ఆరోగ్య సమస్యల కంటే కూడా రాహు యొక్క ప్రభావం వల్ల ఊహించుకుని సమస్యలను కొని తెచ్చిపెట్టుకుంటారండి. మానసిక ప్రశాంతతను కోల్పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎక్కువగా దేని గురించి ఆలోచన చేయవద్దు. సాధ్యమైనంత వరకు ఈ సంవత్సరం మే తర్వాత ఏ విషయంలోనూ అతిగా ఊహించుకోవటం కానీ, అతిగా భయపడటం కానీ చేయవద్దు.
ఈ సంవత్సరం ప్రథమార్థంలో గురువు యొక్క దృష్టి అనేది 7వ ఇంటిపైన 11వ ఇంటిపైన పడుతుందండి. కాబట్టి వ్యాపార పరంగా అభివృద్ధి చెందగలుగుతారు. ఉద్యోగ పరంగా కూడా అభివృద్ధి సూచనలు ఉన్నాయి. అయితే మార్చ్ తర్వాత ఏలినాటి శని యొక్క 2వ దశ అనేది మొదలు కాబోతుంది. కాబట్టి పోటీ అనేది ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. సాధ్యమైనంత వరకు ఉత్తరాభాద్రపద నక్షత్రంలో జన్మించిన స్త్రీలైనా పురుషులైనా సరే, ఏ వయస్సు వారికైనా శారీరకంగా యాక్టివ్గా ఉండే ప్రయత్నాలు చేయండి. ఎందుకంటే శనికి బద్ధకస్తులంటే నచ్చదండి. మీరు ఎంత యాక్టివ్గా ఉండగలుగుతారో శని యొక్క అనుకూల ప్రభావం అనేది అంత ఉంటుంది. ఉదయాన్నే నిద్ర లేవండి. పొద్దున్నే సూర్య భగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పించండి. మే నెల తర్వాత గురువు 3వ ఇంటిని విడిచిపెట్టి 4వ ఇంట్లోకి వెళ్తాడు. వృషభ రాశిని విడిచిపెట్టి మిథున రాశిలోకి వెళ్తాడండి. ఇది కూడా కొంతవరకు అనుకూలమైనటువంటి స్థానమే. వ్యాపారంలో స్థిరత్వం కలుగుతుంది. ఆస్తికి సంబంధించి కానీ కుటుంబ సంబంధిత వ్యాపారాలలో కొంచెం జాగ్రత్తగా పెట్టుబడులు పెడితే అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. నేను చెప్పేది ఒకటేనండి, ఉత్తరాభాద్రపద నక్షత్ర జాతకులు ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉండాలి అంటే ప్రతి విషయాన్ని ఆలోచించి మాత్రమే చెయ్యండి. ఏ పని మొదలు పెడదాం అనుకున్న ఆ సమయంలోనే మొదలుపెట్టి అనుకున్న సమయంలో పూర్తి చేయండి తప్ప వాయిదాలు వేయవద్దు. అలాగే పని మొదలు పెట్టక ముందే అతిగా ఆలోచన చేయవద్దు. ఈ సమస్య వస్తుందేమో, ఆ సమస్య వస్తుందేమో, ఎలా పరిష్కరించాలి అని మైండ్ పాడు చేసుకోవద్దు. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా శారీరక సమస్యల కంటే కూడా మానసికంగా మీరే అతిగా ఆలోచించుకొని మానసికంగా ఇబ్బంది పడతారు. విద్యాపరంగా ఉద్యోగ వ్యాపారాల పరంగా పెద్దగా మార్పులు చేర్పులు ఉండవు. కానీ మీరు ఎక్కువగా ఆలోచించకుండా ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తే మీలో ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. మెయిన్గా మీరు ఈ సంవత్సరంలో రాహు అనుకూలంగా లేకపోవటం వల్ల ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు. దానివల్లే సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఏది జరిగితే అదే జరుగుతుంది, కష్టానికి ఖచ్చితంగా ప్రతిఫలం లభిస్తుంది అనుకుని అడుగులు ముందుకు వేయండి. అంతే తప్ప భయపడవద్దు. ఆస్తికి సంబంధించిన నిర్ణయాలు కానీ, వారసత్వానికి సంబంధించిన నిర్ణయాలు కానీ, లేదా స్టార్టప్ కంపెనీస్ అనేవి మొదలు పెడదాం అనుకున్నా, పై చదువుల కోసం ఎక్కడికైనా వెళ్దాము అనుకున్నా, ముఖ్యమైన నిర్ణయాలన్నీ కూడా మే లోపే తీసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మే తర్వాత, మెయిన్గా మే 18వ తారీఖు తర్వాత మనసులో గందరగోళం అనేది ఏర్పడుతుంది. తప్పు నిర్ణయాలను తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఉత్తరాభాద్రపద నక్షత్ర జాతకులకు కనుక ఆల్రెడీ వివాహం అయినట్లయితే మీ భార్యతో కానీ భర్తతో కానీ చిన్న సమస్య వచ్చినా మీరే తగ్గే ప్రయత్నం చేయండి. అలాగే ఆ సమస్య గురించి అతిగా ఆలోచన చేయవద్దు. ఈ సంవత్సరంలో ఆర్థిక పరంగా మీరు దృష్టి పెట్టవలసింది పెట్టుబడుల కంటే కూడా, వచ్చే ఆదాయం కంటే కూడా పొదుపుకు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చేలాగా చూసుకోండి. అంటే ఎంత ఆదాయం వస్తుంది అన్న దానిపైన దృష్టి పెట్టకుండా ఎంత బయటికి పోతుంది అన్న దానిపైన దృష్టి పెట్టండి. గురువు యొక్క దృష్టి అనేది లాభస్థానం పైన ఉండటం వల్ల ఆర్థిక సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఏదో ఒక రూపంలో డబ్బు అందటం వల్ల ఆ సమస్యల నుండి బయటపడగలుగుతారు. ఒక్క మాటలో మీ ఫలితాలు చెప్పాలి అంటే ఉత్తరాభాద్రపద నక్షత్ర జాతకులకు జనవరి 1 నుండి మార్చ్ 29వ తారీఖు వరకు శని కుంభరాశిలో ఉంటాడు. ఇది ఒక అందుకు మీకు కొంచెం అనుకూలమైనటువంటి స్థానమే, 12వ ఇల్లు అయినప్పటికీ కూడా. మార్చ్ 29వ తారీఖు తర్వాత 1వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఇది మీకు ప్రతికూల స్థానం అవుతుంది. ఎందుకంటే ఏలినాటి శని యొక్క 2వ దశ అనేది మొదలు కాబోతుంది. కాబట్టి మే 14వ తారీఖు వరకు గురువు 3వ ఇంట్లో ఉంటాడు. ఇది అనుకూలమైనటువంటి స్థానమే. మే 14వ తారీఖున గురువు 4వ ఇంట్లోకి, కుటుంబ స్థానంలోకి ప్రవేశిస్తాడు. 4వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఇది కూడా ఒక అందుకు మీకు బాగానే ఉంటుందండి. కొన్ని విషయాలలో, ఖర్చులు చేసే విషయాల్లో కొంచెం అననుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మే 14వ తారీఖు తర్వాత కూడా గురువు ఒక అందుకు మీకు అనుకూలంగానే ఉంటాడు. అయితే రాహు యొక్క గోచారం అనేది మే వరకు 2వ ఇంట్లో ఉంటుందండి. కాబట్టి ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు వచ్చేలాగా చేస్తాడు. అలానే అక్కడ సమస్య ఏమీ లేకపోయినా ఎక్కువగా ఆలోచించుకునేలాగా మీ మైండ్ మీరే పాడు చేసుకునేలాగా చేస్తాడు. మెయిన్గా ఈ సంవత్సరంలో రాహు మీకు అనుకూలించట్లేదండి. దానితో పాటుగా మార్చ్ 29వ తారీఖు తర్వాత నుండి శని మీకు అనుకూలించట్లేదు. గురువు మే ముందైనా మే తర్వాత అయినా ఎక్కువగా ప్రతికూలమైనటువంటి ఫలితాలనైతే చూపించడు.
ఈ ఉత్తరాభాద్రపద నక్షత్రంలో జన్మించి ఎవరైతే చదువుకుంటున్నారో ఆ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే మీరు ఈ సంవత్సరంలో అర్థం చేసుకోవాల్సింది, రాహు అనుకూలంగా లేకపోవటం వల్ల పిల్లలు ఏకాగ్రతను కోల్పోతారండి. దానివల్ల మానసిక ఒత్తిడికి లోనవటం జరుగుతుంది. గురువులు ఎక్కువగా ఒత్తిడి చేసినా, అంటే స్టూడెంట్స్ని ఉపాధ్యాయులు ఎక్కువగా ఒత్తిడి చేసినా, తల్లిదండ్రుల నుండి ఒత్తిడి ఉన్నా సరే ఆ ఒత్తిడి నుండి బయటపడే ప్రయత్నం చేస్తారే తప్ప వారి దృష్టి అనేది చదువు పైన మళ్ళదు. కాబట్టి వారంతరగా వారు అర్థం చేసుకుని చదవాలే తప్ప ఎక్కువగా ఒత్తిడి పెట్టవద్దు. మంచిగా చెప్పే ప్రయత్నం చేయండి. ఫోర్స్ఫుల్గా చదివించాలి అనే ప్రయత్నాలు చేస్తే దాని నుండి బయటికి రావటానికే ప్రయత్నిస్తారు. మే మాసం తర్వాత ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ కొన్ని విషయాలలో కొన్ని చికాకులు ఉన్నా చాలా వరకు విషయాలలో అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఉన్నత విద్య కానీ ప్రత్యేకమైనటువంటి కోర్సులు ఎవరైతే తీసుకోవాలి అనుకుంటున్నారో వారిలో జ్ఞానం అనేది పెరుగుతుందండి. చదువులో విజయాన్ని సాధిస్తారు. ఉన్నత విద్య కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా మంచి సమయంగా చెప్పవచ్చు. రాహు వల్ల మీ ఏకాగ్రత అనేది తగ్గకుండా ఉంటే చాలండి, చదువులో విజయాన్ని సాధించగలుగుతారు. ఎటువంటి సవాళ్ళు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. అలానే ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది, పెద్దలు ఎవరైతే ఉన్నారో మాట ఇచ్చే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరికైనా మాట ఇచ్చేటప్పుడు భవిష్యత్తు గురించి కూడా ఆలోచన చేయండి. ఆలోచించకుండా మాట ఇచ్చి అది నిలబెట్టుకోలేక అవమానాలు పడే అవకాశాలు ఉంటాయి. ఎవరైతే లా ఫీల్డ్లో ఉన్నారో లేదా వైద్య వృత్తిలో ఎవరైతే ఉన్నారో, సినీ రంగంలో ఎవరైతే ఉన్నారో వారికి ఈ సంవత్సరంలోని చివరి 4 మాసాలు చాలా అనుకూలిస్తాయి. కావున ఈ సంవత్సరంలో ఉత్తరాభాద్రపద నక్షత్ర జాతకులు 4 పాదాలలో జన్మించిన వారు శనికి సంబంధించిన పరిహారాలు, రాహువుకు సంబంధించిన పరిహారాలను పాటించడం మంచిదండి. అంటే పేదలకు ఆహారాన్ని అందించటం కానీ, అవసరమైన వారికి సహాయ సహకారాలను అందించటం కానీ, నలుపు రంగు వస్త్రాలను ధరించకపోవటం కానీ, శివుడిని పూజించటం వల్ల శుభ ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. వీలైనప్పుడల్లా ఓం శనేశ్వరాయ నమః, ఓం రాహవే నమః అనే మంత్రాలను పఠించటం, ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేచి సూర్యునికి అర్ఘ్యాన్ని సమర్పించటం మంచిదండి. అంటే సూర్యోదయం ముందే నిద్ర లేచి స్నానం ఆచరించి రాగి చెంబులో మంచినీటిని తీసుకుని సూర్యునికి అర్ఘ్యాన్ని పోయండి. అలానే మన గురుబ్రహ్మ ఛానల్లో ఉత్తరాభాద్రపద నక్షత్ర జాతకులు ఏ నక్షత్ర జాతకులను వివాహం చేసుకోవాలి, ఉత్తరాభాద్రపద నక్షత్ర జాతకుల యొక్క స్వభావం అనేది ఎలా ఉంటుంది, ఈ ఉత్తరాభాద్రపద నక్షత్రం అనేది మీనరాశికి సంబంధించినది కాబట్టి మీనరాశి వారు వారి జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తిస్తారు, ఇతరులతో ఎలా ప్రవర్తిస్తారు, ఇలా చాలా వీడియోస్ చేయడం జరిగిందండి. కాబట్టి దయచేసి వాటిని కూడా వీక్షించండి.